హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ స్టడీ సర్కిల్. ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు కూడా మన ఛానల్లో డిస్కస్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సారీ ఫ్రెండ్స్, వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేసినందుకు. 2026 జనవరి 19వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. అందులో మొదటి అంశం వచ్చి జాతీయ స్థాయి శాసన సదస్సులు. దీని గురించి చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జాతీయ స్థాయి శాసన సదస్సులు అనేవి నిర్వహించనున్నారు. 86వ అఖిల భారత అధ్యక్ష అధికారుల సదస్సుతో పాటు 62వ రాష్ట్ర శాసనసభ శాసన మండల కార్యదర్శుల సదస్సు ఒకేసారి అయితే జరుగుతాయి. ఈ సదస్సులో లోక్సభ స్పీకరు ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ నారాయణ్ సింగ్, ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయినటువంటి ఆనందీబెన్ పటేల్, ఉత్తరప్రదేశ్ సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్తో పాటు పలు రాష్ట్రాల శాసనసభ స్పీకర్లు, మండలి చైర్మన్లు, కార్యదర్శులు కూడా ఈ సదస్సులో అయితే పాల్గొంటున్నారు. దీనికి సంబంధించి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, ఇటీవలి జాతీయ స్థాయి శాసన సదస్సులు అనేవి ఎక్కడ నిర్వహించారని అడగచ్చు. ఉత్తరప్రదేశ్లోని లక్నోలో. నెక్స్ట్ అంశం వచ్చి వార్తల్లో వ్యక్తుల భాగంగా నియామకాలు చూద్దాం. రాష్ట్ర సమాచార కమిషన్కు ప్రధాన కమిషన్తో పాటు 4 కమిషనర్లను నియామకానికైతే గవర్నర్ అయితే ఆమోదం వేశారు. ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరంటే వజ్జి శ్రీనివాసరావు, కమిషనర్లుగా పరవాడ సింహాచలం నాయుడు, వంటేరు రవిబాబు, గాజుల అందెన్న, వంటికూటి శరత్ చంద్ర కళ్యాణ్ చక్రవర్తులు వీరినైతే నియామకం చేశారు. వీరు పదవిలో ఎప్పటి వరకు ఉంటారంటే, వీరి పదవీ కాలం వచ్చి 3 సంవత్సరాలు లేదా వాళ్ళకి 65 ఏళ్ళు వచ్చే వరకు అయితే పదవిలో అయితే కొనసాగుతూ ఉంటారు. ఈ నియామకాలకు సంబంధించి డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతూ ఉంటాడు. రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్గా ఎవరు నియామకమయ్యారని అడుగుతారు. వజ్జి శ్రీనివాసరావు లేదా ఆ కమిషనర్లో ఉన్నటువంటి వాళ్ళ పేర్లుగానే అడగచ్చు. సో ఈ పేర్లు అనేవి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అంశం వచ్చి క్రీడా అంశాల్లో భాగంగా వన్డే టోర్నీ విజేతల గురించి చూద్దాం. విదర్భ ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర పైన అయితే విజయం అయితే సాధించింది. దేశవాళీ వన్డే టోర్నీ విజయ హజారే ట్రోఫీని అయితే తొలిసారిగా కైవసం చేసుకున్నారు. విదర్భ కెప్టెన్ హర్ష దుబేకి అయితే ఈ ట్రోఫీని అయితే అందజేశారు. చూశారు కదా ఫ్రెండ్స్, 2026 జనవరి 19వ తారీఖు సంబంధించి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేసాం. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మన ఛానల్లో ఈనాడు పేపర్లో వచ్చేటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అనేది సెంట్రల్ అండ్ స్టేట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా యూజ్ అయ్యే విధంగా మన ఛానల్లో అయితే డిస్కస్ చేస్తున్నాం. సో ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కాంపిటేటివ్ చదివితే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.